గౌరవమైన గ్రామ ప్రజలకు, ఈ క్యాంపుకు వచ్చినటువంటి పెద్దవారందరికీ కూడా మా స్కూల్ తరఫున నమస్సుమాంజలి. ఈరోజు మనం ఈ 16వ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ 16వ క్యాంపు గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 6,800 మందికి ఆపరేషన్ చేయించాం గతంలో. ఈరోజు కూడా ఒక 500 మంది కానీ 600 మంది కానీ ఆపరేషన్కి సక్సెస్ అవుతారు. మీ అందరికీ ₹1 ఖర్చు లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మన పాఠశాలలో చదివే పిల్లలు, ఉపాధ్యాయులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మేము ఎంతో శ్రమించి గత 15 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఏప్రిల్ వారంలో ఇది 2వ వారం కానీ లేదంటే 3వ వారం కానీ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఇంతకుముందు కూడా చాలా సమస్యలు వచ్చినాయి. మీరు ముందు చూపించుకుంటున్నారు, ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళి డేట్ తీసుకోవట్లేదు. డేట్ తీసుకోకుండా ఇక్కడ డాక్టర్ గారు చెప్పడంతో కాగితాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అట్లా ఎవరు చేయొద్దండి. ఈ వైపు లాస్ట్ రూమ్లో ఇస్తారు డేట్, మీకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు మీద డేట్ ఇచ్చిన ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకో 1 గంటకో టైం ఇస్తారు. ఆ టయానికి మీరు ఇక్కడికి వచ్చేటట్టు ఉండాలి. రెండోది, పచ్చిమ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పళ్ళ మీద తిరగటం, ఆ కళ్ళతోడు సరిగా వాడకపోవటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కళ్ళకు నీరు కావటం అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చింది. కంటితో ఉండేవారం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 15 రోజులు గాలి తగలకుండా వాళ్ళు ఇచ్చిన నల్ల కళ్ళద్దాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. అది 4 రోజుల్లోనే మీ మనవాళ్ళకు మనవరాళ్ళకు ఇచ్చి అది కూడా పీకేస్తున్నారు అద్దాలన్నీ. తర్వాత ఏం లేకుండా తిరుగుతున్నారు. అలా తిరిగితే ముందు రోజుల్లో మీకు ఇబ్బంది అవుతుందమ్మా. కాబట్టి కంపల్సరిగా అద్దాలు తప్పనిసరిగా వాడుకోవాలి. మళ్ళా 4 రోజులకి మీకు ఇక్కడ రివ్యూ జరుగుతుంది. డ్రాప్స్ ఇస్తారు. ఈ 4 రోజులు మీకు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ని ఇక్కడికి వచ్చి డ్రాప్స్, అదేవిధంగా మీకు మళ్ళీ ఈ అద్దాలు తీసేసి వేరే అద్దాలు ఇస్తారు. కళ్ళద్దాలు ఉచితంగానే, దగ్గర చూపు కనపడటానికి మళ్ళీ అద్దాలు ఇస్తారు. ఆ అద్దాలు కూడా అందరూ ఆ డేట్ వచ్చి తీసుకెళ్ళాలి. చాలామంది రెండోసారి చెకప్కు రావట్లేదు. మీరు ఎక్కడో కూతురు దగ్గరకు కొడుకుల దగ్గరకు వెళ్ళి దూరంగా ఉంటున్నారు. అది చూపు ఎలా ఉందో తప్పనిసరిగా మీరు చెకప్ చేయించుకోవాలి. మీకు డేట్ ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చెప్తారో మీకు ఇచ్చిన బొమ్మల కాగితం ఒకటి ఇస్తారు. ఆ బొమ్మల కాగితం తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి. క్యాంప్ అయిపోయినా కూడా ఆ కాగితం ఎవరు కూడా పారేయొద్దు. ఆ కాగితం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చి కళ్ళద్దాలు తీసుకునేంత వరకు ఆ కాగితం తప్పనిసరిగా ఉండాలి మీ దగ్గర. మీకు ఏ కన్ను ఆపరేషన్ చేయించింది, ఏ డాక్టర్ గారు చేయించింది, దానికి ఎంత లెన్స్ వాడింది, అన్ని డీటెయిల్స్ అన్నీ దాని మీద ఉంటాయి. అలాంటి అర్థం మీరు అది పారేసుకొని వచ్చి అది మాకు పోయింది సార్ మీరు ఏదైనా చూడండి అంటే మేము చేయగలిగింది లేదమ్మా. మా దగ్గర మీ పేరు తప్ప ఇంకేం ఉండవు. రెండోది, మీరు ఏ ఫోన్ రన్నింగ్లో ఉంటుందో ఆ ఫోన్ నెంబరే ఇవ్వాలి మాకు. మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరైనా సరే ఒకరి నెంబరు పర్మనెంట్గా ఫోన్ చేస్తే ఎక్కేటట్టు ఉండాలి ఫోను. కొంతమంది ఫోన్లు ఎక్కట్లేదు, కొంతమంది ఫోన్లు పనిచేయట్లేదు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ఎవరికి ఫోన్ చేయాలి, మీ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేయాలి కదా. కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా పనిచేసే నెంబర్ మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు తప్పనిసరి. రెండోది రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు. ఈ రెంటిల్లో ఒకటి తప్పనిసరిగా ఉండాలమ్మా. ఈ 2 కార్డులు ఉండాలి. ఒకవేళ ఈ రోజు తెచ్చుకోకపోతే రేపు మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు కంపల్సరిగా జిరాక్స్ తీసుకొచ్చుకోండి. ఆ జిరాక్స్ తీసుకొచ్చుకుంటేనే అక్కడ ఎలిజిబిలిటీ ఉంది, లేకపోతే అక్కడ ఇబ్బంది పడతారు. మీరు అక్కడ కూడా హాస్పిటల్ దగ్గర కూడా మీకు భోజనాలు కానివ్వండి, మీకు బెడ్లు అన్నీ ప్రశాంతంగా అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు ఎవరు ఆపరేషన్ చేయరు, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీలో ఎవరన్నా మీ పేరెంట్స్ ఒప్పుకొని
ఏదన్నా మంచి అద్దం వేయించుకోవాలి, మీ పిల్లల సలహా తీసుకొని మంచి అద్దం వేయించుకోవాలి అనుకుంటే శంకర్ ప్యాకేజ్ అనేది ఒకటి ఉంది సపరేట్గా. 14,000 ఒకటి, 9,000 ఒకటి, అంటే 15,000 రూపాయలు ఒంగోలు చేసేది మనకి ఇక్కడ 9,000 చేస్తారు. ఒంగోలు అయితే 15,000 20,000 తీసుకుంటారమ్మా. అది మీకు 9,000కి ఇక్కడికి వచ్చి ఒక 6,000 తగ్గించి తీసుకొని ఆపరేషన్ చేయడం క్యాంప్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే జరిగేది. క్యాంప్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా 15,000 16,000 కట్టి చేయించుకోవాలి. మందులు మీరు తీసుకోవాలి, కళ్ళజోడు కూడా మీరే తీసుకోవాలి. ఇవి ఏమి ఖర్చు లేకుండా స్పెషల్ ప్యాకేజీ కనుక మీరు వేయించుకునే పని అయితే 9,000 రూపాయలు అర్థం వేయించుకోవడానికి ఎవరన్నా అవకాశం ఉంటే ఒప్పుకుంటే అలాంటిది చెప్పినట్టయితే మీరు దానికి సపరేట్గా మీకు అక్కడ కౌంటర్ వేరే కౌంటర్లో పంపించడం జరుగుతుంది. అలాంటిది తీసుకెళ్ళి మళ్ళీ వాడుకుంటే మిమ్మల్ని తీసుకుంటారు. రెండోది, ఏ రోజు డేట్ అయితే ఇస్తారో మీకు ఆ డేట్ రోజే మీరు రావాలమ్మా. అలా రాకుండా మా ఊరోళ్ళు వెళ్తున్నారు, మా ముసలం వెళ్తుందని చెప్పి మీరు డేట్ మార్చుకుంటే ఇబ్బంది పడతారు మళ్ళా మీకు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డులు అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతాయి, అది హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి, కోయంబత్తూరు వెళ్ళిపోతాయి. అక్కడ ఏ రోజు ఎంతమందికి ఆపరేషన్ చేసేది లిస్ట్ వాళ్ళకి వస్తుంది, అప్లోడ్ అయ్యి దాని ప్రకారం వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ రోజు అయితే డేట్ ఉంటుందో ఆ రోజు మాత్రమే మీరు తప్పనిసరిగా ఇక్కడికి అటెండ్ కావాలి. మీరు తిరిగి రెండో క్యాంప్ పెట్టేటప్పుడు అంటే మీరు చెకప్కి తప్పనిసరిగా రావాలమ్మా. ఇంకేదన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా మర్చిపోయిన వాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు ఏదన్నా మిస్ అయి ఉంటే రేపు మీకు రివ్యూ జరిగేటప్పుడు మీకు మళ్ళా చూడడానికి వచ్చేటప్పుడు క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజు కూడా వచ్చి వాడు చూపించుకొని ఆపరేషన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్దలందరినీ కూడా తప్పనిసరిగా చూపిస్తాం. ఎవరు కూడా మీరు గత్తరపడి ఎట్టుకొని ఇబ్బంది పడద్దు. వాటర్ సౌకర్యం ఉంది, భోజనాలు ఏర్పాటు చేసాం. ఇంకా ఎవరన్నా టిఫిన్ చేయాల్సిన వాళ్ళు ఉంటే అక్కడ టిఫిన్ ఏర్పాటు చేసాం, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయండి అమ్మా. చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే టిఫిన్ చేయండి. అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి. ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ క్యాంప్ని మా మీద నమ్మకం ఉంచి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు 80 ఊళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి. 3 మండలం 4 మండలాల నుంచి మీ అందరికీ తప్పనిసరిగా మా సేవలు ఎప్పుడూ కొనసాగుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హాస్పిటల్ వారికి, ఆ స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు మాస్టర్ చెప్పేది ఏంటంటే మీ అందరికీ